Indian rupee has breached 80 against the US dollar. It's a record low. Why is the rupee falling? The immediate trigger is the US inflation data. The market was expecting 8.8%, but the actual figure turned out to be 9.1%, the highest level in 41 years. Another reason is India's trade deficit. It is almost $24 billion, an all-time high. Next question. రూపాయి విలువ పడిపోతోంది. అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ జూలై 19న 80కి పడిపోయింది. రూపాయి విలువ పడిపోతూనే ఉంది. చరిత్రలో తొలిసారిగా 80 రూపాయలు దాటింది. డాలర్తో రూపాయి మారకం విలువ పతనం అవుతుండడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. ట్విట్టర్లో ఒక గ్రాఫ్ని షేర్ చేస్తూ ప్రధాని గతంలో చేసిన ఒక ప్రకటనను రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రకటన మాత్రం చేశారు. దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఉంది అనే ఒక వ్యాఖ్యను జోడించిన రాహుల్ గాంధీ, ఇది మీరు మాట్లాడిన మాటే కదా ప్రధానమంత్రిజీ అన్నారు. ఆ కాలంలో మీరెంతో హడావిడి చేశారు. ఇప్పుడు రూపాయి ఇంతగా క్షీణిస్తున్నప్పటికీ మీరు నిశ్శబ్దంగా ఉన్నారని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. 125 करोड़ का देश आज निराशा की गर्त में डूबा हुआ है. जिस तेजी से रुपये की कीमत टूटती गई है, गिरावट आई है, दूसरी तरफ सरकार की तरफ से एक भी कदम लिया गया हो, ऐसे कोई संकेत नजर नहीं आ रहे. कभी कभी तो लगता है कि दिल्ली सरकार और रुपये के बीच में कंपटीशन चल रहा है. किसकी आबरू तेजी से गिरती चली जा रही है. इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది? రూపీ వాల్యూను ఏ అంశాలు నిర్దేశిస్తాయనేది ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకుందాం. రూపీ వాల్యూ అంటే సహజంగా డాలర్తో కంపేర్ చేస్తుంటాం. ఇతర కరెన్సీలతో కూడా మనం కంపేర్ చేయొచ్చు. కానీ డాలర్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీ. ఎందుకు డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ అంటే డాలర్ అనేది కన్వర్టబుల్ కరెన్సీ. ఎందుకంటే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా డాలర్ ఇస్తే లోకల్ కరెన్సీ ఇస్తారు. అందుకే డాలర్తో రూపీ వాల్యూని కంపేర్ చేస్తుంటాం. అలాగే రూపీ వాల్యూ తగ్గడంలో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి డిప్రిషియేషన్ అండ్ డివాల్యుయేషన్. అయితే ఈ రెండింటి వల్ల జరిగేది ఒకటే, రూపీ వాల్యూ తగ్గడమే. కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేందో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాలర్స్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి మార్కెట్లో రూపీ వాల్యూ తగ్గితే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. అంటే మార్కెట్లో డాలర్స్ అవైలబిలిటీ మరియు అవసరం. ప్రభుత్వం పాలనాపరమైన చర్యల కోసం లేక ఆర్థిక సంస్కరణల కోసం రూపీ వాల్యూని తగ్గిస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటారు. అంటే 1993 వరకు కూడా భారతదేశంలో ప్రభుత్వమే డాలర్కి ఇన్ని రూపాయలు అని నిర్ణయించేది. మార్కెట్లో డాలర్స్ డిమాండ్ అండ్ సప్లైతో ఎలాంటి సంబంధం లేదు. కానీ 1991 నుంచి 93 వరకు జరిగిన ఆర్థిక సంస్కరణ వల్ల రూపీ వాల్యూని మార్కెట్ నిర్ణయానికి వదిలేశారు. అంటే మార్కెట్లో డాలర్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి రూపీ వాల్యూ మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రూపీ వాల్యూ తగ్గడానికి కారణం డిప్రిషియేషన్, డివాల్యుయేషన్ కాదు. ఇందాక చెప్పుకున్నట్టు డిప్రిషియేషన్లో డిమాండ్ అండ్ సప్లైని బట్టి రూపీ వాల్యూ మారుతుంది. డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి? దీనివల్ల రూపీ వాల్యూ ఎలా తగ్గుతుంది మనం ఒకసారి తెలుసుకుందాం. ఉదాహరణకి మనకి ఒక 20 షుగర్ బ్యాగ్స్ కావాలి. దాన్ని డిమాండ్ అంటారు. షాప్ వాళ్ళు మనకి 20 షుగర్ బ్యాగ్స్ పంపారు. దాన్ని సప్లై అంటారు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా షుగర్ బ్యాగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే డిమాండ్ తక్కువగా ఉండి సప్లై ఎక్కువగా ఉంటే అప్పుడు షుగర్ బ్యాగ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. అలాగే డాలర్కి డిమాండ్ పెరిగితే రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ప్రతి దేశం వేరే దేశాలకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే వేరే దేశాల నుంచి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒక దేశానికి ఎక్స్పోర్ట్ అయిన దానికంటే ఎక్కువ వస్తువులను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏర్పడిన ఆర్థిక పరిస్థితిని వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటారు.
ఉదాహరణకు భారతదేశం $800 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసి $700 బిలియన్ వస్తువులను ఎగుమతి చేస్తే ట్రేడ్ డెఫిసిట్ని $100 బిలియన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలాంటి ట్రేడ్ డెఫిసిట్ ఇండియాకి చాలా ఉంది. ప్రస్తుతం దాని వాల్యూ $25 బిలియన్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే $25 బిలియన్ ఎక్స్ట్రా గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. దీనికి కారణం ఆయిల్ ప్రైజెస్. ఇండియా లాంటి దేశాల్లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటి వస్తువులు భారీ స్థాయిలో విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతాయి. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ అంతా అమెరికా కరెన్సీలోనే జరుగుతాయి. అలాగే కరోనా కారణంగా వరల్డ్ ఎకనామీ పూర్తిగా దెబ్బతింది. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది. దీనివల్ల యూరోపియన్ కంట్రీస్ రష్యాపై ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేశాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఈ ఎఫెక్ట్ అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ పైన కూడా పడింది. క్రూడ్ ఆయిల్ రేట్ పెరగడం వల్ల మన ఇండియా ఎక్కువగా ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ని కోల్పోయింది. ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అంటే డాలర్స్. ఏ దేశంలోనైనా వారి లోకల్ కరెన్సీ వాడకంలో ఉంటుంది. ఇండియాలో అయితే రూపీ, రష్యాలో అయితే రూబెల్. కానీ ఇంటర్నేషనల్ వైడ్గా ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వారికి డాలర్స్ రూపంలోనే మాత్రమే చెల్లింపు చేయాలి. అందుకని ప్రతి దేశం ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని డాలర్స్ రూపంలో ఉంచుకుంటుంది. 2021లో ఒక ఆయిల్ బ్యారెల్ ప్రైస్ $74 ఉంది. అదే ఇప్పుడు 2022లో $112 అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని ఎలా కోల్పోయిందో. డిసెంబర్ 2021లో మన ఇండియా దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ $569 బిలియన్. ఇప్పుడు అది $538 బిలియన్ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక 6 నెలల కాలంలో ఇండియా ఎంత ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని కోల్పోయిందో. అలాగే ఇప్పుడు యూఎస్లో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 9.1%గా ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేసింది. ఇక ముందు కూడా పెంచే అవకాశం ఉంది. అమెరికా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3% ఇంట్రెస్ట్ ఇస్తానని అమెరికా గవర్నమెంట్ ఒక కీలక ప్రకటన చేసింది. దీనివల్ల మన దేశంలో ఉన్న ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ తమ డబ్బును ఇండియా నుంచి తీసుకెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ డబ్బుని మనం డాలర్స్లో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు డాలర్స్లోనే ఇచ్చారు కాబట్టి. సో తిరిగి వాళ్ళకి డాలర్స్లో ఇవ్వాలి. ఇలా ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ తమ డబ్బుని డాలర్స్లో వెనక్కి తీసుకోవడం వల్ల డాలర్ యొక్క డిమాండ్ పెరిగి దాని వాల్యూ పెరిగింది. అలాగే రూపాయి యొక్క డిమాండ్ తగ్గి రూపాయి సప్లై పెరగడం వల్ల రూపీ వాల్యూ పడిపోయింది. సో ఇలా ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దేశం నుంచి తీసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అక్షరాల $30 బిలియన్. సో ఇక్కడ మనం చూసుకుంటే రెండు రీజన్స్ వల్ల రూపీ వాల్యూ తగ్గిపోయింది. ఒకటి యుఎస్లో ఇన్ఫ్లేషన్, అది కూడా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల, అలాగే ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అలాగే రెండవ రీజన్ మన ఇండియా హై ఇంపోర్ట్స్ చేసుకోవడం వల్ల. ఈ 2 రీజన్స్ చేత మన రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.